బ్రదర్ మీ పేరు? మధు అని పి మధు. ఏంటి లోకేష్ గారితో కలిసి భోజనం చేస్తావు ఏంటి? ఎలా ఎలా అటువంటి అవకాశం ఎట్లా దక్కింది నీకు? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అదృష్టం అనమాట. ఇంక ఈ పథకం ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆయనతో పాటు జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేది. అది కూడా లాంచ్ చేసింది ఈ రోజు అయితే మీ కాలేజీలోనే లాంచ్ చేశారు. మీ కాలేజీలో లాంచ్ చేయడం కాకుండా నీ పక్కన కూర్చొని భోజనం చేశారు, లాంచ్ చేయరు. ఎటువంటి అదృష్టం ఎవరికి రాదు మేబీ. కానీ ఎలా ఫీల్ అవుతున్నావు? లోకేష్ గారికి ఏం చెప్తావు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అదేవిధంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కదా లోకేష్ గారు, నువ్వు ఏదో ఫ్రెండ్స్ మాదిరి మాట్లాడుకున్నట్టున్నారు, ఏదో ఏం మాట్లాడుకున్నారు అంత? అంటే జనరల్గా ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎప్పుడు నేను ఉంటాను, మీకు నచ్చింది చేయండి అని సపోర్ట్ చేస్తా వస్తున్నారు ఆయన కూడా. ఏమడిగారు అసలు? ఏమైనా అడిగారా అసలు? నీ గురించి ఏమైనా అడిగారా? నా గురించి పర్సనల్ గురించి అడిగారు, మళ్ళీ కాలేజ్ పరంగా కూడా అడిగారు. ఏం చెప్పావు? ఇంకా మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది, కాలేజీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పర్లేదా అంటున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎలా ఉందంటే హ్యాపీగా ఉంది సార్, ఇంకా మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది అని చెప్తాను. ఎట్లా అనిపించింది? భోజనం ఎలా ఉంది? క్వాలిటీ, టేస్ట్ ఎలా ఉంది? అది మాత్రం బాగుంది. ఫ్రీగా పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్, అంటే కాలేజీలో ఫ్రీగా భోజనం అంటే బాగోదు ఎట్లా ఎట్లా అంటారు కదా. సో మరి తిన్నావు కదా, ఏమనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? అంటే ఆ మాట అనడానికి లేదు, ఫుడ్ మాత్రం బాగానే ఉంది, సూపర్ ఉంది చెప్పచ్చు. ఇప్పుడు వరకు ఇంటర్మీడియట్ అంటే కాలేజీలు, ఇంటర్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది లేదు, అంటే ఓన్లీ స్కూల్స్లోనే పెడతారు, మీకు తెలిసి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇటువంటి నిర్ణయం ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. సో వీళ్ళు వచ్చి లోకేష్ గారు వచ్చి తీసుకున్నారు. ఇప్పటి వరకు స్కూల్లోనే, ఇప్పుడు కాలేజీకి రావడం కూడా ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది. అంటే దూరంగా ఇల్లులు ఉన్న వాళ్ళు వెళ్ళి రావడం ఇబ్బంది కదా, ఇక్కడ పెట్టడం వల్ల ఇకపై కాలేజీకి తొందరగా రావచ్చు, బయటకు వెళ్ళే పని తగ్గిద్ది అనుకుంటున్నాను. ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే ఏం చెప్తావు? పొలిటీషియన్ అంటే ఇప్పుడు చదువుకునే వయసులో పొలిటీషియన్స్ అలాంటివి ఇష్టం ఉండదండి ప్రస్తుతానికి. అంటే ఒక లీడర్గా అంటే మనం చూస్తాం కదా, అంటే చాలా మంది లీడర్స్ని చూసుంటావు, ఏం చెప్తావు? అంటే లోకేష్ గారు ఇష్టమా, జగన్ గారు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టమా అంటే ఏం చెప్తావు? ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. అంటే మరి లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేశాక తమ్ముడు, నా రెండు పార్టీలు ఒకటే కదండి. పార్టీలు వద్దు ఇక్కడ మనకి, అంటే క్యారెక్టర్, అంటే లీడర్ పరంగా అడుగుతున్నా. క్యారెక్టర్లు ఎవరివైనా మంచివే కదండి, ఇద్దరు క్యారెక్టర్లు మంచివి, ఎవరికి మంచివే. పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ వచ్చాం, లోకేష్ గారు ఊహ తెలిసిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు, అందుకని. ఎస్విడి మల్లీశ్వరి సార్. ఎక్కడి నుండి వచ్చారు? ఎవరి మీద? ఇదే సార్ పాయకాపురం. లోకలే. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తావు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ కూడా చాలా జాలీగా ఉన్నారు, మాతో చాలా బాగా మాట్లాడారు, మా ఫ్యామిలీ గురించి అలా అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు సార్. మాట్లాడారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పక్కన ఎవరు కూర్చోమన్నారు నిన్ను? ఎవరు పిలిచారు సార్? సార్ పర్మిట్ చేశారు సార్. సో కూర్చున్నాను సార్, చాలా భయపడ్డాను కానీ చాలా జాలీగా మూవ్ అయ్యారు సార్ మాతో. సో చాలా హ్యాపీ. ఏం మాట్లాడారు మీతో? మా ఫ్యామిలీ విషయస్ అడిగారు సార్. ఏం అవ్వాలి అనుకున్నా అంటే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పాను సార్. సో అలా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పక్కన మీరు కూర్చొని అవకాశం రావడం, అంటే కూర్చొని భోజనం చేయడం చిన్న విషయం కాదు. అవును సార్, నాకైతే వచ్చింది, నేనైతే అది వదులుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే. మంత్రులు అనగానే, రాజకీయ నాయకులు అనగానే మనలాంటి సామాన్యులతో ఎక్కువ మాట్లాడరు కదా, కానీ మాట్లాడడమే ఎక్కువ. అలాంటిది పక్కన కూర్చొని భోంచడం అంటే చాలా ఎక్కువ కదా సార్. ఫస్ట్ నేనైతే అనుకోలేదు సార్, చాలా మంది వచ్చారు సార్ మా కాలేజ్కి, కాకపోతే ఇంత జాలీగా మా పక్కన కూర్చొని మా విషయాలు అడిగి ఇంత జాలీగా అయితే ఉండలేదు. సో మాకు వస్తున్నారు అని తెలిసినప్పుడే కొంచెం భయం వేసింది సార్, ఎలా ఉంటారో సార్, ఎలా ఉంటారో వారితో ఎలా మూవ్ అవ్వాలో అని భయం వేసింది సార్. కానీ సార్ కొంచెం కలుపుకోగలంతా ఉండి మాతో మాట్లాడితే చాలా మాకు ఫ్రెండ్లీగా అనిపించింది సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు, అట్లాంటిది మీతో పాటు నేలపైన కూర్చొని సమానంగా అసలు ఆలోచించలేదు సార్. సో హ్యాపీ సార్. ఏంటి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అయితే మీ కాలేజీలో స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం అంటే స్కూల్ 1 to 10th వాళ్ళకి పెడుతున్నారు, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడు పెట్టలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనం పెట్టడం? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా భోజనం పెడితే బాగుంటుందనే ఆలోచన ఎవరికి రాలేదు. సో లోకేష్ గారు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు లోకేష్ గారికి? వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్ సార్. థ్యాంక్ యూ సార్.